ఈరోజు చాలా సంక్లిష్టమైన పరిస్థితి. ఏదో సినిమా ఇంటర్వ్యూ చేసుకుంటూ డేటింగ్కి మధ్య నలిగిపోతుంది నన్ను తీసుకొచ్చి ఈరోజు ఒక విచిత్రమైన ఇద్దరు క్యారెక్టర్ల మధ్య పెట్టేశారు. న్యూస్ డిబేట్ చేయాల్సి వస్తుంది. న్యూస్ యాంకర్ లేరట. చూద్దాం ఏం జరుగుతుందో. ఆ రెండు బాంబుల మధ్య నలిగిపోవాల్సిన పరిస్థితి. ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఒకళ్ళు కిరాక్ ఆర్పి గారు అయితే ఇంకొకళ్ళు సీమరాజయ్య గారు. ఎలక్షన్ యుద్ధం ముగిసింది. ఆ యుద్ధంలో ఎవరిది పై చేయి, ఎవరిది పరిస్థితి ఏంటి, ఏ నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు, ఏం చెప్తారో విందాం. సార్ నమస్తే అండి. ఆర్పి గారు నమస్కారం సార్. సీమరాజయ్య గారు నమస్తే. నమస్కారం అయ్యా. నమస్కారంలోనే తేడా ఉంది. ఏం మందంతా మేము మాట్లాడటం ఉంటుంది స్వామి. మీరు ఇంకొక రకంగా అనుకుంటే మేమేం చేస్తాం దానికి. మేము మాట్లాడేది అటు ఉంటుంది. మీరు దాన్ని గట్టిగా ఉన్నదా మెత్తగా ఉన్నదా షో డిబేట్ కంట్రోల్ తప్పకూడదు. ముందు చెప్పండి ఆర్పి గారు, ఏంది పరిస్థితి, ఎలక్షన్ పరిస్థితి ఏంటి, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, మీ పార్టీ పరిస్థితి ఏంటి, మీ కూటమి? 140 సీట్ల నుంచి 120 సీట్లు రాబోతుంది. జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి రావడం లాక్కొని వెళ్ళి లోపల పడేస్తారు. అదేంటి ఎంత మాట అన్నారు? పక్కన ఆయన పెట్టుకుని నేనేమంటానంటే ఆయన 145కే పరిమితం అయినాడు. మేము 175 175 ఆంధ్రాలో గెలుస్తాం. 2 తమిళనాడు, కాట్పాడు ఒకటే, తిరువల్లూరు ఒకటే, ఒకటి అస్సాం, కలిపితే 178 స్థానాలు మేము గెలవబోతా ఉన్నాము. వైజాగ్ లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద అంటే 3గా తెగిపోయింది. ఫ్లోటింగ్ బ్రిడ్జి తెగిపోయినప్పటికీ అతికిచ్చి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీదనే మా ఆయన ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నాడని తండ్రి లాంటోడు బొత్స సత్యనారాయణ చెప్పినాడు. తండ్రి లాంటోడని నేను అంటున్నాను అనుకోకండి. తండ్రి లాంటోడని మా అన్నయ్య చెప్పినాడు కాబట్టి మేము కూడా ఆయన తండ్రిగానే భావిస్తామయ్యా. గొప్ప విషయం ఏంటంటే బొత్స సత్యనారాయణ చెప్పింది బొత్స సత్యనారాయణకి అర్థం కాదు, నీకు సత్యనారాయణ చెప్పేది చెప్పేది నీకు అర్థం కాకంటే మాకైతే అర్థమవుతుంది కదా. మా పార్టీ వాళ్ళు నీకు అర్థం కాకంటే ఎవడికి కావాలా? అర్థమైందా అర్థం కాలేదా? ఈ 5 ఏళ్ల నుంచి మీకు అర్థమైందా మా పాలన? ఈ రోజు కొత్తగా ఏమన్నా అర్థం కాను? 5 సంవత్సరాల నుంచి మీకు మా పాలన అర్థమైందా? దీనికి ఒకదానికి చెప్పు సమాధానం చెప్పండి. పాలన ఏమీ అర్థం కాల. అర్థం కానందుకేనా 151 సీట్లు గెలిపించారు? మా ఓడి ఎప్పుడు ముందు ఏ విధంగా ఉండేది మీకు తెలీదా? రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి తెలీదా? 2019లో ఒక చిన్న నిర్లక్ష్యం ఏమో ఉందలే అంటే ఏమి నిర్లక్ష్యం దానికి చెప్పు. ఇంకా అదే స్వామి, పోనీలే అని జనాలు అనుకున్నారా, లేకపోతే ఏముందలే అని మనమేమనుకున్నాం, మా పార్టీ వాళ్ళు అనుకున్నారు తెలియదు. కానీ అయ్యండే తప్పుడు అడిగేసాడు. ఒక పశుపతి, ఒక ఏ సినిమా, అరుంధతి సినిమాలో పశుపతి క్యారెక్టర్ చూసావా, సోను సుద్దు, అలాంటి క్యారెక్టర్ ఉండే వ్యక్తి మా ఆంధ్రప్రదేశ్కి స్టేట్ గవర్నమెంట్కి లీడర్ అయినాడు. కాబట్టి 145 సీట్ల నుంచి 160 సీట్లు జగన్మోహన్ రెడ్డిని అరుంధతి సినిమాలో మదం ఎక్కినటువంటి గుర్రానికి లాక్కెళ్తారు చూడు, అట్లా లాక్కెళ్ళి లోపల పడేసే పరిస్థితులు వస్తే చూసుకో కావాలంటే. అయ్యా మా వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటీ చేసి 16 నెలలు జైల్లో చెప్పకూడదు తిని 16 నెలల పాటు షర్మిలాను రోడ్ల బడిగా తిప్పి తల్లి ఒక దిక్కు, చెల్లి ఒక దిక్కు, పెళ్ళం ఒక దిక్కు రోడ్ల బడిగా తిరిగి ఒక అవకాశం అంటే 151 స్థానాలు మాకు వచ్చినాయి. అదేవిధంగా గొడ్డల పోటు అయితేనేమి, చిన్నాయనకు గుండెపోటు, కబేటు కట్టుకున్నాడు, మళ్ళీ బాత్రూము, రకరకాలుగా చిత్రంగా మా అన్న యాక్షను, కరుణామయుడిగా పిల్లలు గుద్దలు కట్టడం, ముద్దులు పెట్టడం, రకరకాలుగా అయితే చేసినప్పుడు మాకు 151 సీట్లు వచ్చినప్పుడు ఇప్పుడు అయ్యా అదే కదా 175 వస్తుంది అంటుంది. ఇప్పుడు అంతమందిని 16 నెలలు జైల్లో ఉన్నప్పుడే 151 సీట్లు వస్తే ఈ 5 సంవత్సరాలు మేము పాలన కొనసాగించినప్పుడు మాకు 175 ఎందుకు రావు? మేము 730 హామీలు ఇచ్చినాము. 730 హామీల్లో 3 హామీలు కూడా నెరవేర్చినప్పటికీ 175 గెలుస్తాం. నీకేమన్నా సందేహం ఉంటే? సందేహం అంటే ఇప్పుడు 175లో ఫస్ట్ నేను చిన్న క్వశ్చన్లు అడతా. చెప్పు. ఒకటి, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సర్వనాశనం చేసినాడు 2024లో వచ్చే తాకట్టు పెడతాం, అమ్ముతాం, కొనుక్కో. గో అంటే ఇలా నవ్వుకుంటూ బతకడమే. ఏంది నవ్వుకునేది? ఏది
ఏది తాకట్టు పెడతారా? అమ్ముతావు మద్రాసులకు కొనుక్కునే ఓరని పాసుకోవాలి సచివాలయమే తాకట్టు పెట్టి నా కొడకలు వెంకటేశ్వర స్వామిని ఒక లెక్క చేస్తామా? అవునా వెంకటేశ్వర స్వామిని ఈ పని చేశారని తెలిసే కదా జనాలు ఈసారి ఓటీరు అంటున్నాను నేను. ఓరని పాసుకోవాలి. మాకు ఎన్ని వేసారు, మాకు ఎంత మెజారిటీ వచ్చేది మాకు తెలుసుయా. నువ్వేం కొత్తగా ఏం చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు నెల్లూరులో విజయసాయి రెడ్డి వచ్చేసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద గెలుస్తాడా? ఖచ్చితంగా గెలుస్తాడు. ఏది ఏటు చెడు తెలిసిన వ్యక్తి మీద అంటే ఏటు అంటే ఏమంత పరంపోకనే అంటే అట్లా ఒక చెత్త ఒక డకాయిటనే డకాయిటే ఒక పొరంపోకే ఒక బఫూనే అయినప్పటికీ గెలుస్తాడు. ఇప్పుడు ఈ ఊర్లో నుంచి చెత్త ఎత్తుకొని వచ్చి ఆ ఊర్లోనే చెత్త అదే బంగారు కాదు. వదిలే వైజాగ్ లో ఆడ మేము గెలిచలేదన్నప్పటికీ తండ్రి లాంటి వాడు ఈ బొత్స సత్యనారాయణ అని వాళ్ళ పెళ్ళాన్ని తీసుకొచ్చి ఆడ వైజాగ్ లో పెట్టాడు. ఈ ముందు ఆడంతా ఏం చేసిందో సరే కెమెరా ఆఫ్ చేయండి చెప్తా. కెమెరా ఆఫ్ చేయండి చెప్తా. నేనేం చెప్తానంటే ఈ వైజాగ్ లో ఎంత అయిపోయింది సీన్ మొత్తం ఏం లేదు ఆడ. ఇప్పుడు మళ్ళా నెల్లూరుకి ఎందుకు వచ్చినాము? నెల్లూరుకి వచ్చి ఇప్పుడు రాపూర్ అడవులు తెలుసా నీకు? తెలుసు. పొదలకూరు పొదలకూరులో ఏం లేదు కాకాని మొత్తం లాగేనాడు. ఇప్పుడు రాపూర్ అడవులు ఉన్నాయి. రాపూర్ అడవులు ఎవరు తినాలా? ఎవడున్నా తెలుగుదేశం వాడు తినేవాడు ఉన్నాడు మగవాడు లేడు. అందుకని మా వాడు విజయసాయి రెడ్డి వచ్చాడు. నీ అమ్మ పొడవా విశాఖపట్నం నుంచి కృష్ణపట్నం పోడు దాకా వచ్చింది. అందుక ఇంకెందుకేనమ్మా ఇంకేం ప్రజలకి ఏమన్నా పెరిగి కట్ల కడదామనే అట్టా కాదు. ఇప్పుడు నడుస్తున్న టాపిక్ ఎలక్షన్లు అయిపోయినాయి. ఎలక్షన్ తర్వాత ఎవరు ఎందుకు ఓటేసారో పక్కన పెడితే ఈవీఎంలు పగలగొట్టడం ఏంటి? కాదు రోడ్ల మీద కొట్టుకోవటం ఏంటి? ఎవరెవరిని కొడుతున్నారు? ఎవరు కొట్టింది ఏంటి? ఇప్పుడు శివకుమార్ ఎమ్మెల్యే ఉన్నాడు, సిట్టింగ్ ఎమ్మెల్యే. లోపల పోయినాడు, ఏమయ్యా 3 గంటల నుంచి కూర్చోండవు, మాకు షుగర్ బీపీ థైరాయిడ్ ఉంది, 200 మంది లైన్లో ఉన్నారు, నువ్వు ఎట్టపోతావు అది ఇదంటే తప్పదు. నువ్వు మాట్లాడేది తప్పు. ఇప్పుడు సామాన్యులు అందరూ లైన్ లో ఉంటారయ్యా. శాసనసభ్యుడిగా నువ్వు ఉండవు ఆర్పి కదా. మీరేం చెప్తారు? నాకు ఓటేను పోవాలా, నేను మళ్ళా నియోజకవర్గం అంతా అన్ని బూతులు కౌంట్ చేసుకోవాలా, 1 నిమిషం నేను ఓటేసుకొని వచ్చాను అని నువ్వు అడిగితే నేనేమంటాను? బంగారంగా సార్ వేసుకోకపోతే 10 బూతులు తిరిగేటోడు నువ్వు 10 బూతులు నియోజకవర్గం అంతా తిరగాలి కదా, అన్ని మండలాలు కవర్ చేసుకోవాలా, పో అని చెప్తా. ఉండవా మేము పోతామంటే వాడు ఆయన ఏది నువ్వు అంటే ఆయన ఓడేసాడు. అది కూడా జరిగినది కాదు. ఈయన లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ చెంచాగాడు ఉంటాడు కదా, వాడు విన్నాడంటే ఇది కిందకు వచ్చిన తర్వాత చెప్పాడంట, నిన్న అలా అన్నాడంటే కొడతామని దెబ్బకేసి కొడితే తిరగమల్లి కొట్టాడు. అసలు మీ ఇంటికి మా ఇల్లు అంత దూరం, మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం కదా. మనిషి తెలివిగా నాకు తెలియ కొట్టాను కానీ తెలియ కొట్టే కూడా అలాంటి దెబ్బ నేను దేశం అంతా చూసింది కదా. అది మా చరిత్ర, అది మా ఘనత. దేశంలో ఇంతమంది శాసనసభ్యులు ఉంటే ఓటేసే రోజు ఒక ఓటరు శాసనసభ్యులు కొట్టిన ఘనత ఎక్కడైనా ఉండదు. ఇది మా చరిత్రే, మా పార్టీకి దీన్ని కూడా ఒక చరిత్ర నేను చెప్పుకోవాలా. అదే దెబ్బ కొట్టపోతా మరి చరిత్ర అది ఏదైనా. ఇప్పుడు మా పార్టీలో ఏది చేసినా చరిత్రే. మీరు చేశారు ఎట్లాంటివి ఏమన్నా? నేను ఎప్పుడు చేయలే. పార్టీ వాళ్ళు చేశారా? పోనీ ఎక్కడ చేశారు అసలు? అదే అదే కదా నుంచి చేశారంటున్నా. మీకు గట్స్ లేవు. ఒక్క మాట చెప్పు శివరాజన్న, చెప్పు. 200 మంది లైన్ లో ఉన్నారు, శివకుమార్ వచ్చేసి కొట్టాడు, తిరిగి ఒక సామాన్యుడు కొట్టాడు. ఈ మధ్యలో అంట నువ్వు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి తొత్తువి అంటే చాలా గొప్ప పదం అది, అంటే ఒక అంబేద్కర్ లాగా చిత్రీకరిస్తున్నాడు అతనికి అతను. అంటే ఇప్పుడు మంచి మాట మాట్లాడినావు. ఎస్సీ బీసీ మైనారిటీలు అంటే మా ప్రభుత్వానికి ఉన్నంత ప్రేమ ఎవరికి ఉండదు. ఎందుకన్నా ఎస్సీని చంపి డోర్ డెలివరీ చేయాలన్నా మా ప్రభుత్వమే. ఎస్సీ డాక్టర్ మాస్క్ కలిగినాడు, మాస్కులు లేవు కరోనా టైంలో అని అడిగితే ఓడికి మెంటలోడిగా ముద్ర వేసి చంపేయాలన్నా మా ప్రభుత్వమే. ఒక దళిత మహిళ మీద పెట్రోల్ పోసి చంపేయాలన్నా, గంజాయి మత్తులో హత్యాయత్నాలు చేయాలన్నా మా ప్రభుత్వమే. ఇటువంటివన్నీ మా ఘనత, ఇది మా చరిత్ర. అంటే మేము ఏమి అభివృద్ధి చేయలేదు అన్నావు చూడు నువ్వు, ఇదంతా అభివృద్ధే కదా. మరి గత ప్రభుత్వాల్లో ఎక్కడైనా సరే తెలుగు రాష్ట్రాల్లో, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ ఈ విధమైనటువంటి ఈ 5 సంవత్సరాల పాలన జరిగినటువంటి పాలన, ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి, దీన్ని అభివృద్ధి ఇంకా వేరే అభివృద్ధి అనుకోవాలి. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో అభివృద్ధి ఏంటంటే నీ తల్లి నీ చెల్లి అవన్నీ నేను మాట్లాడితే ఇంక నీకు చెవుల్లోంచి రక్తాలు వస్తాయి. నేను కూడా మాట్లాడినా అంటే నీకు కాదు. కానీ వైఎస్ఆర్సీపీలో ఉన్నంత రచయితలు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండరు. వేద పండితులు కూడా భయపడతారు. అష్ట దిగ్గజాలు ఏమిరా స్వామి ఈ భాష ఇది ఎట్టొచ్చింది ఏదో, లేకపోతే ఒక దెబ్బ
కొట్టిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టాడు 10 నిమిషాల్లో. ఆ 10 నిమిషాల్లో ఎలా చెబితే ఓటర్లు అనుసంధానం అవుతారని ఎస్సీ ఎస్టీలకి బీసీలకి మైనారిటీలకు నువ్వు తొత్తువి. కాదు బల్ల మీరు అంత అంటే కాదు మీరు తప్పుదో పట్టిస్తున్నారు. దాంట్లోకి పాము పోయిందంట, ఈవీఎం మిషన్ ఈవీఎం మిషన్ లో పాములు పోతున్నాయంట. నేను చెప్తాయా, నిన్న కూడా ఒక వీడియో చేయడం అయితే జరిగింది దాని మీద. మా పిన్నిల రామకృష్ణారెడ్డి గారు మాచర్లలో అరాచకాలు చేసినప్పటికీ, మనసులను కుట్టినప్పటికీ, గొంతులు కోసినప్పటికీ, పాము ఈవీఎం లేకపోతే ఆ పాము బయటకు వచ్చి కరిచే ప్రాణాప్రాయం కదా అని కొట్టేశారు కింద. అందుకని ఈవీఎం ఎత్తి కింద పగల కొట్టాడు. అది మంచి పనా కాదా మీరు చెప్పండి సార్. మీ పేరు ఏం పేరు నాకు తెలియదు, మీరు చెప్పండి. వేణు గారు మీరు చెప్పండి, మంచిదా కాదా మీరు చెప్పండి. మీరు దానికి కాదు, మీరు అర్థం చేసుకోకుండా దానికి గోలగోల చేస్తున్నారు. ఈవీఎం మిషన్ లో పాము పోయింది. అసలు పాము పోవాలంటే దానికి ఏదో బొక్క ఉండాలి కదా. ఎట్నం ఉండిందో ఎట్నం పోయింది. అది ఎట్ట పోయిందంటే నీకు తెలుసా, నాకు తెలుసా, నువ్వేడున్నావు నేనేడు. అంటే ఓటర్లకి, అంటే వైఎస్ఆర్సీపీ ఓటర్లు పాపం మనల్ని నమ్మి వచ్చినారు, వాళ్ళ పాము గరిస్తే ఏమన్నా అవుతుందేమో ముందప్పటి నుంచే పిన్నిల్లి రామకృష్ణారెడ్డి పాపం బ్లాక్ లో పెట్టి వాళ్ళని బాగా చూసుకోవడం కోసం ఆ విధంగా. ఇలాంటి కారణాలు కాదు ఇవి, దౌర్ణాలు ఇవి. ఇలాంటి ఎన్ని లేవు. ఐటీ శాఖ మంత్రి ఏమన్నాడు, ఏరే దేశాలకు పోతే చలిగా ఉంది, నేను ఇప్పుడు ప్రాజెక్ట్ చేయాలన్నాడు. తెచ్చి 16 లక్షల కోట్ల పైన ఇవి ఎంఓయూలు చేసుకున్నాం. ఎంఓయూలు అంటే ఎట్టను గోబీ మంచూరియా వేసుకుంటాడు, ఒక 250 రూపాయలు ఇచ్చి సూటి తెచ్చి నీకు తగిలిచ్చేది. నువ్వు ఒక 100 కోట్లు సంతకం పెట్టాలి. అంగుట్టి నా కొడకలు తెచ్చేది, అయిపోయాకు అంగుట్టి వేసేది. ఇదో 100 కోట్లు పక్కన పెట్టు, ఇది 200 కోట్లు పక్కన పెట్టు, 300 కోట్లు పక్కన పెట్టు. ఇంత దారుణం ఎందుకంటే అభివృద్ధి అయ్యా ఇది. మీరు దావోసుకు పోయి మీరు ఆ ఇన్ఫోసిస్ అంట, టెక్ మహీంద్రాలు బొక్క పోసాడు, అవి తెచ్చారు. మేమేం తెచ్చాము? ఫిష్ మార్కెట్. నువ్వు చేయటం వ్యాపారం, చేపల నువ్వు మా దగ్గర కొనుక్కో చేపలు. ఇదే డెవలప్మెంట్ కదా. నువ్వు కొనుక్కొని మాకు ట్యాక్స్ కట్టు, రాష్ట్ర ఆదాయాన్ని పెంచు. మటన్ పెట్టే, నువ్వు ఇప్పుడు చేపలే పెట్టినావు, మటన్ బిర్యానీ పెట్టు, మటన్ మాటలు ఉన్నాయి మా వచ్చి కొనుక్కో. ఏం కావాలి నీకు? ఇంతకన్నా ఆంధ్రప్రదేశ్ లో ఒక్కొక్కడు అంటారు రాష్ట్రంలో ఉండే వాళ్ళు అందరూ నిరుద్యోగులు ఉన్నారు, ఏడాకి జాబులే ఉంటారు. 2,50,000 ఉద్యోగాలు ఇచ్చినాం, వాలంటీర్ ఉద్యోగాలు. ఒక్కొక్కడికి 5,000 జీతం ఇచ్చినాం. ఇంకేం కావాలయా? ఊర్లో ఉండేవాడికి ఒక్కొక్కడికి 50 ఏళ్ళు ఇచ్చి, ఆ 50 ఏళ్లకు కట్టించి గురగా మాదిరి పని చేసుకొని ఒక్కొక్క ఇంటి మీద 100 రూపాయలు చెత్త పన్ను వేసి, ఆ 50 ఏళ్ళలో ఉండేటువంటి 50 మంది 100 రూపాయలు ఇచ్చే 5,000 జీతం తీసుకుంటున్నాడే. ఇంతకన్నా డెవలప్మెంట్ ఏం కావాలి రాష్ట్రం? అంటే ఇప్పుడు మొండమోపి శ్రీరెడ్డికి వీడు అంగదేరు నా కొడుకు ఒకడు ఉంటాడు, వసాని కస్టమర్లకి, బోరుగడ్డ అనిలకి, పంచి ప్రభాకర్ కూడా మీరు శాలరీలు ఇచ్చి పెట్టుకుంటారా? అంటే శాలరీలు అంటే అవి ప్యాకేజీలు, అయ్యి ఎట్ట ప్యాకేజీలు అవుతాయి? అవి వేరే ప్యాకేజీలు అయితే ఎట్ట ప్యాకేజీలు అయితే అంటే ఒకరికి ఇద్దరు గన్మ్యాన్లు, ఒకదానికి చెన్నైలో 10 కోట్ల ఫ్లాట్, దానికి మళ్ళీ ఇద్దరు గన్మ్యాన్లు. వాడు ఆ బోరుగడ్డ అని తిట్టాడో లేదో, వాడికి ఒక 2 కోట్లు 3 కోట్లు డబ్బులు ఇచ్చినారు, వాడికి ఇన్సూరెన్స్. ఎట్లా ఇదే? సరే ఎట్టయినా కూడా ఇంట్లోంచి తెచ్చిలా ఏంటమ్మా? మేము కట్టే ట్యాక్స్ వచ్చిన డబ్బులే కదా. అవునయా, మీరు కట్టిన ట్యాక్స్లే కదా. ఈ డబ్బులు ఎవరు? ఈ డబ్బులు ఎవరు? రాష్ట్ర ప్రజాని. కానీ ఇప్పుడు ప్రజానికి ఉంటే నేను మంచిది కదా. లక్షల కోట్ల రూపాయలు మేము అప్పు చేసాము, సచివాలయాన్ని ఎత్తుకొని తాకట్టు పెట్టాము. దేనికి పెట్టాము? మా పింఛనీలా? మీగా పింఛనీలా ఇచ్చినావులే, నగదొబ్బినావు 2 ఏళ్ళు ఇలా. ఏం పెరిగినారంట? రేపు ఓట్లు చూస్తావు కదా, కౌంటింగ్ రోజు చూస్తావు కదా. కౌంటింగ్ రోజు కథలో కాదు పక్కదో పడుతుంది. వేణు గారు డిబేట్ సగరంగా ఇతను ఆంధ్రప్రదేశ్ లో వైన్ షాపుల్లో ఫోన్ పే, గూగుల్ పే లేవు, డైరెక్ట్ గా క్యాష్ ఇస్తే తీసుకుంటారు. ఇంత అక్రమ పాలన కేజీఎఫ్ సినిమాలు చూసా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయితే పక్క రాష్ట్రాల నుంచి ముందు తెచ్చి అమ్మేవాడయా. మా వాడు వేంపల్లో బత్తాయి తోటలో రెడీ చేసి రాష్ట్రం అంతా డిస్పోజ్ చేస్తున్నాడు. ఏమి ఇప్పుడు నీకు వచ్చిన నొప్పి? తండ్రి లేని బిడ్డ 10 రూపాయలు డబ్బులు సంపాదించుకుంటాడు. ఏమంటారు? తండ్రి లేని బిడ్డ అయినప్పుడు తండ్రి లాంటి బాబాయ్ ఎందుకు లేకుండా చేశాడు? తండ్రి లాంటి బాబాయ్ అడ్డం వచ్చాడు కాబట్టి పంపించాడు. అడ్డం వస్తే లేపేస్తారా? రాజారెడ్డి గారికి పంపించాడు. ఇంకొకసారికి ఎందుకు పంపిలా? రాజారెడ్డి రాజశేఖర రెడ్డికి తోడుగా పంపించాడు.
ఫైనల్ తోడుగా పంపించినాడు కాబట్టి ముఖ్యమంత్రి అయినాడు ఇప్పుడు. ఇలాంటి మాటలు మాట్లాడతారా ఈ నాయకులు? వాస్తవాలు మాట్లాడితే ఎట్లా ఉంటుందా? వైసీపీ పార్టీలో నిజాలు మాట్లాడేటువంటి నా కొడుకుని ఒక సీమరాజన్ తప్ప ఏ నా కొడుకు రోజాని పెంచి పోషిస్తున్న మీ గవర్నమెంట్ గురించి నా ముందు మాట్లాడబాకు. అంగదిరువు రోజాని ఏం చేసిందా? 3,000 కోట్ల రూపాయల డబ్బులు ఏం నుంచి వచ్చినాయి రోజాకి? మా నాయకుడు పట్టుకొని బూతులు తిట్టది, మా నాయకుడు మన పవన్ కళ్యాణ్ పట్టుకొని 3 పిల్లలు అంటది. 3 పిల్లలు అంటే ఎన్ని పిల్లలు ఏడాడు పడుకునిందో మాకు తెలుసు. మేము బయట పెట్టలేము అయినా. మా పార్టీ అయినప్పటికీ మేము అన్ని బయట పెట్టుకోకూడదు తెలిసిన. 500 రూపాయలకి ఏం పనులు చేసిందో మాకు కూడా తెలుసు. కాదు కదా, ఎంత ఉండాలి అంతలోనే ఉండాలి. నువ్వు మాట్లాడేది ఇక్కడ పద్ధతిగా ఉండాలి. తిట్టకూడదు కదా. ఆవిడ ఎలా ఉండాలి? చిన్న చిన్న ఆర్టిస్టులని మమ్మల్ని పట్టుకొని ఆవిడకి రజనీకాంత్ అల్లా సూపర్ స్టార్ రజనీకాంత్ గారే. రజనీకాంత్ అన్నప్పుడు నువ్వు ఒక ఎందుకు అంటావా? రజనీకాంత్ అన్నప్పుడు నువ్వు ఎందుకు అంటావు? అనొచ్చా మాట? మీరు చెప్పండి వేణుగారు. ఇప్పుడు ఏమండి వేణుగారు, నేను ఆర్టిస్ట్ నేను తప్పుగా ఏమంటాం ఎవరు నీళ్ళు ఇనరా? ఏం నీళ్ళు ఇచ్చా తెలియదు. ఓయ్ ఎవరు అనుకుంటారు ఏంటది? భయపడతారు. నేనేమంటానంటే ఆర్టిస్టులని తప్పు మాట అది. పాపం ఈయన కానీ ఆర్పి గారు కానీ ఆర్పి గారు షోలు కానీ నేను కూడా ఆయనకి అభిమాని. నేను ముందు బయట వేరే కంట్రీలో ఉన్నప్పుడు నేను డైలీ రిలాక్స్ అయ్యేవాడిని వెళ్ళి చూసి. సో ఆర్టిస్టులు ఎప్పుడు కూడా తక్కువ చేసి మీరు చిన్న చిన్న నువ్వు కూడా ఆడించే కదా వచ్చింది. ఇప్పుడు రోజా గారు కూడా ఆడించే కదా వచ్చింది పైకే. సో మనం 6 ఆస్కార్ అవార్డులు వచ్చాయి. ఎన్ని వచ్చాయి? ఎస్ఆర్సీపీలో జగన్ 6 ఆస్కార్ అవార్డు ఇచ్చారు. సజ్జలు కూడా ఒకటి ఇచ్చాయంట. సజ్జల భార్గవ రెడ్డి అని ఒక తుంటారు నా కొడుకుంటాడు. వాడే ఈ పనులు చేసేదాన్ని. అందరిని బూతులు తిట్టు, ఏం తిట్టాలా, ఎంత తిట్టాలా, రోడ్ల మీద అడక్క తినేవన్నీ గుట్కా బ్యాచ్లు తీసుకొని వచ్చి ఐపాక్ టీవీలో పెట్టేదంతా సజ్జల భార్గవ రెడ్డి. ఇప్పుడు నాకు డిబేట్ పక్క ద్వారా వెళ్తుంది. ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఎలక్షన్ తర్వాత ఎవరికైనా సీట్లు వస్తాయని 175 వచ్చినప్పుడు అంబటి రాంబాబు గారు కోర్టుకి వెళ్ళాల్సిన పని ఏంది? వెళ్తాడు ఎందుకు? ఎలక్షన్ అయిపోయిన తర్వాత కోర్టు తిట్టి పంపించింది కదా. సంజనా సుకన్య గారి దగ్గరికి పోలేక అడిగిపోతున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? 175 అన్నారు. 175లో అది లేదా? ఆ సీట్ లేదా? అంబటి రాంబాబు సీట్ లేదా? అమర్ రాంబాబు లేదు, గుడివాడ అమర్నాథ్ లేదు. అదేంటి అంత మాట అన్నా సార్? పేరుని కిట్టుది లేదు, 3 లేవు. అందుకే ఆ 3 ఆడగలిపింది. 150 అస్సాం ఒకటి, తమిళనాడు తెరవలూరు ఒకటి. మాట్లాడితే మాట్లాడుతాను మరి దారుణం. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఒకటో క్వశ్చన్ చేయండి, మీరే క్వశ్చన్ చేయండి. మరి ఇప్పుడు ఆ 3 రానప్పుడు తమిళనాడులో 2 ఎట్టు వస్తాయినా, అస్సాంలో 1 ఎట్టు వస్తుంది? తమిళనాడులో ఖచ్చితంగా. ఎందుకంటే ఆడ రోజా మొగుడు ఇద్దరు బాగా ఫండింగ్ చేసినారు. ఇప్పుడు ఏం అట్ట కలిపావా? నగిరి దాడతానే తెరవలూరు వస్తుంది ఆరిపోయి. నీకు తెలియదేమో, తెలుసుకోండి. తెలుసుకుంటా. మీది నెల్లూరే కదా. అవును, నెల్లూరు దగ్గరే కదా. అవును. ఇప్పుడు నువ్వు నగిరి దాడతానే తెరవలూరు దాటి కొద్ది దూరం పోతే కాట్పాడు అనేది వస్తుంది. ఈ రెండింటికి ఫండింగ్ చేశారు. ఎందుకంటే ఎర్రచందనం పోయే లైన్ ఇది. అవునవును. ఈ లైన్ మొత్తం క్లియర్ గా ఉండాలంటే ఆ 2 శాసనసభ్యులు కూడా మనం గెలిపించుకున్నామంటే ఆడగడ డిపార్ట్మెంట్ మొత్తం మనకు సహకరిస్తుంది. 175 వస్తాయి. ఇట్లా 175 వస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ రోజా వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు చేసేది అదే పనే. రామప్రసాద్ రెడ్డి వాళ్ళిద్దరు ఆడనే చెక్ పోస్ట్ కాడనే వాళ్ళిద్దరు వదిలేసింది. కుర్చీ నేను ఎట్టుంటాను, మీరు అట్టుండండి. మీ సంపాదన నాకు అడగద్దు, నా సంపాదన మీరు 5,000 కోట్లు ఇప్పుడు సంపాదించింది. ఎంతనే మరి తిరుమలకి ఎందుకు 30 మందిని వేసుకొని పోతుంది? మీరు సోమవారం వచ్చారా, మంగళవారం వచ్చారా, బుధవారం వచ్చారా అంటది. దేనికో అనుకున్నా. ఇప్పుడమ్మా ఇదేంద్ర పబ్లిక్ గానే చెప్తుంది అని డైరెక్ట్ గా నేనే ఫోన్ చేశా. ఏమా రోజమ్మా ఏంది పరిస్థితి ఏంటి? ఓరో స్వామి దర్శనానికి నేను దానికి అనుకుండేవో ఏంటి కింద శ్రీవారం పెట్టుకాడ ఏంటి బస్సు పెట్టున్నాను వచ్చారంటే టికెట్ 30,000. ఒక 30 మంది ఒక బస్సులో ఎక్కుతారు. ఎంత వస్తుంది లెక్క? ఏమో 100 మంది వేసుకుంటే గట్టిగా సంపాదించినాము. ఇప్పుడు అధికారంలోకి వచ్చాము, మళ్ళా వచ్చామో రామో తెలియదు. గతంలో సింపతి, తండ్రి లేని బిడ్డ, గొడ్డలి పోటు, ఒక అవకాశము, ఈ విధంగా రకరకాలుగా చెప్పిన తర్వాత మేము వచ్చినాము. ఇప్పుడు అల్లాడిస్తామన్నాం. కాదు, గుడివాడలో ఎంత వస్తే మెజారిటీ మీకు? మరి గుడివాడ పరిస్థితి మీరు గెలుస్తున్నారా? గుడివాడ మేమే గెలుస్తాం. ఏందని గెలిచేది గుడివాడ? ఫస్ట్ ఓడిపోయే సీటే రోజా, తర్వాత కొడాలని. గుడివాడ ఖచ్చితంగా గెలుస్తాం. 700-800 ఓట్లతో గెలుస్తాం. ఎవరు? మేము. కొడాలని 700-800 ఓట్లతో గెలుస్తాడా? ఏ పక్క నుంచి? ఒకవేళ గెలుచుకున్నా 6,093 ఓట్లతో గెలుస్తాం. అందుకు 6093 ఓట్లతో గెలుచాం. ఎట్లా అంటున్నా? ఖచ్చితంగా గెలుచాం. విపరీతమైన వ్యతిరేకత ఉంది అక్కడ. నువ్వు ఆడ చూసావు? అతను మాట్లాడిన గుడివాడకో? నువ్వు గుడివాడ పోయినావా? గుడివాడ నేను పోనక్కర్లేదు. ఇప్పుడు నేను ఒకటి చెప్పేది,
మా గుడివాడలో ఆ, నాని ఆ, ఆయన ఇంటి ముందు రోడ్డు వేసుకోకపోయినప్పటికీ కూడా ఆ. 6,903 ఓట్లతో గెలిచాడు. అడగండి, ఆ నెంబర్ ఏదో అడగండి. ఎందుకు అలా? 6093 అనే నెంబర్ యాడ్ నుంచి వచ్చింది. 6093 బా. అవునబ్బా, అంటే 60 ఆ మెజారిటీ వస్తుంది మాకు అని చెప్తా నేను. అంటే 6093 ఏంటంటే 6 3 కలిపితే 9 కదా. ఆ, మ్యాథమెటిక్స్ లో దిట్ట ఆయన. ఆహా. వైఎస్ఆర్సీపీ వాళ్ళు గట్టికుంటాయి ఆనవాళ్ళు. లే, ఖచ్చితంగా మేము గెలుస్తాము. ఇప్పుడు గుడివాడ కోవూరులో గెలుస్తావా? కోవూరులో కోర్లో ఎవరు టైట్ గానే ఉండదు పరిస్థితి. ఎట్లా చూద్దాము ఉండా ఏదో టైం. ప్రశాంత్ రెడ్డి గారి మీద ప్రసన్న కుమార్ రెడ్డి గెలుస్తాడు. ప్రసన్న కుమార్ రెడ్డిని నువ్వు చాలా మాటలు మాట్లాడిన వారిపై ఇంటర్వ్యూ అయిపోయినాక మళ్ళీ ఏంది మాట్లాడదాం మళ్ళీ. వద్దు, స్టూడియోలో చంప మీద కొట్ల అదొకటి తక్కువ గుర్తుపెట్టుకో. స్టూడియోలో ఆడవాళ్ళని ఎంతవరకు మాట్లాడారో అంతవరకు సభ్యతగా మాట్లాడాలి. కానీ వద్దు, వద్దు, పిల్లల స్టూడియోలో- గురించి మాట్లాడినప్పుడు నేను మాట్లాడతా అందులో. మరి నన్ను ఎవరు తప్పుగా అనుకోలేదు అక్కడ. స్టూడియోలో ఆర్బీ వద్దు. మాట్లాడితే కరెక్ట్ అన్నారు ఆ రోజు. అవును ఇప్పుడు ఉన్నాయా 100 కోట్లు పెట్టి స్కూళ్ళు, హాస్పిటల్, చేశాను. నేను- 130 వాటర్ ప్లాంట్లు ఫ్రీగా పెట్టించిన మనిషి మీద నువ్వేమన్నా ఇగో ఇది తప్పు చేసావు, ఈ కుంభకోణం చేసావు, నేను ఒప్పుకుంటాను అన్న. అలా నువ్వు ఎట్ట మాట్లాడతాడు? వద్దు వద్దు, అడిగిన దానికి మాట్లాడండి. టాపిక్ అలా అనకూడదు కదా అంటాను నేను. టాపిక్ ఏ సర్వేలో కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గెలుస్తున్నాడు ఒక్క సర్వే నాకు చూపించు. నేను చూపిస్తాలే మళ్ళీ. నువ్వు రాసుకొని పేపర్ మీద ఇవ్వు నాకు. గెలిచిన తర్వాత కాదు. గుడివాడ గెలుస్తానన్నారు ఎందుకు మరి? మొన్న ఏదో న్యూస్ చూసాము, హెల్త్ అప్సెట్ అయ్యి ఆయనకు ముందుగానే క్యాన్సర్ గుట్కా క్యాన్సర్ కొద్దిగా డోసు మందు ఎక్కువ తాగడం వల్ల కళ్ళు తిరిగి పడిపోయినాడు. దాంట్లో ఏం పెద్ద ఇష్యూ అయి ఉండొచ్చు. లేకపోతే 4వ తారీఖు గవర్నమెంట్ వస్తే ఈ తొక్కుడు మనం మళ్ళీ ఊరికేనే రేపు జైలు వేసైనా కూడా ముందుగా దీన్ని కొంచెం దాన్ని బేస్ చేసుకోవచ్చు. చెప్పండి ఆయన చెప్తున్నారు, వాళ్ళ పార్టీ నాయకుడు ఆయన చెప్తున్నారు. లేనిపోయినాటి ఎన్ని మీరు ఆరోపణలు చేసి గుడివాడలో గెలిచడు. మేము అమ్మనా బూతులు మాట్లాడినప్పటికీ ఏమే మేము అమ్మ నాకు ఎవడు నీ అమ్మ మొగుడు చెప్పినాడా, క్యాసినో పెట్టినాము గుడివాడలో. క్యాసినో పెడితే తప్పంటారు ఏందయ్యా? అది అభివృద్ధి కాదయ్యా. గోవాకు పోవాలి నువ్వు క్యాసినో ఆడాలంటే. బెంగళూరు కూడా పోవాల్సి వస్తుంది ఈ మధ్య రేపాట్లకి. మరి చెప్పండి, దానికి చెప్పండి. తప్ప డాలర్స్ ఇప్పుడు డాలర్స్ ని కూడా పిలిపించినాడు. వాళ్ళకి ఒకటి చెప్పరా అన్న, వాళ్ళకి అడ్డు అదుపు లేదు. 151 సీట్లు, రాష్ట్రం ఏదో అడవిలో ఉన్నట్టు పరిపాలిస్తున్నారు. కేజీఎఫ్ సినిమా లాగా ఉంటుంది. గరుడ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ వైఫ్, వాళ్ళ కథ, వాళ్ళ విధానం. మీ దాంట్లో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి వచ్చిన ఒకే ఒక పరిశ్రమ ఏంటంటే గొడ్డళ్ళ కంపెనీ. గొడ్డళ్ళు, కొడవళ్ళు, కత్తులు, కటార్లు, కారపళ్ళు. ఇది విశ్వవిద్యాలయ యూనివర్సిటీలు ఏంటంటే నీ అమ్మ, నీ అక్క, నీ తల్లి 3 పెళ్లిళ్ళు, వాడికి ఎందుకు పిల్లకాయలు పుట్టలేదు, వీడికి ఎందుకు ఎగట్లేదు. ఇవి ఆయన కనిపెట్టిన గొప్ప విద్య యూనివర్సిటీ. అంటే నేను ఆర్పి గారు ఈ విషయం నేను చాలా ఖండిస్తాను. నేను మా అన్న కూడా చాలా సార్లు నేను చెప్పిన జగన్మోహన్ రెడ్డికి కూడా, నువ్వు మాట్లాడొద్దు 3 పెళ్ళిళ్ళు అని. 3 పెళ్ళిళ్ళు అన్నాడా? ఏం చేశారా? చీర కట్టి, పాపడ పిల్ల పెట్టి, బొట్టు పెట్టి, కమ్మలు పెట్టి సోమరానికి రెడీ చేశారు. 4 పిల్లానికి నువ్వు బాగా అని ఆ బుద్ధిగాడు చెప్పినా నేను. ఆ రోజు మాట్లాడిన రోజు చెప్పిన నువ్వు మాత్రం మాట్లాడొద్దు అని. మళ్ళా చీర కట్టిన రోజు వీడియో వేసి చెప్పినా వదినకు ఒక్కసారి అని ఒక పాట వేసి వేసేప్పుడు నేను కూడా ఇది చేసా. ఆ రోజు ఏం చేస్తాము చెప్తే ఎన్రో ఎవడు చెప్పింది ఓడు. ఆ పిల్ల సజ్జలు గాడు ఉంటాడు, ఓడు ఏం రాయిచ్చాడు ఓడికే తెలియదు. ఓడు రాయిచ్చింది గీడు. మన బతుక్కి ఏంటంటే నమస్కారం అనేది కూడా ఈడ చూసి చదవాలా. జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టు. తడతాడు ఇట్టి తట్టే కొద్దీ నా ఒక అంగుళం దిగుతుంది. ఇట్టి తట్టే కొద్దీ ఒక అంగుళం దిగింది. నమస్కారం అనేది కూడా ఈడ చూసేది ఇట్ అనేది. ఎందుకు ఇట్లాంటి బతుకు? జగన్మోహన్ రెడ్డే కాదు, సజ్జల భార్గవ రెడ్డి కూడా అదే బతుకు. సజ్జల భార్గవ నేను ఈ మధ్యకాలంలో మీ పార్టీకి ఒక చిన్న మాట చెప్తున్నా వినండి. చెప్పు. భారతిరెడ్డి వల్ల జగన్మోహన్ రెడ్డికి సమస్య లేదు, షర్మిలమ్మ వల్ల కూడా లేదు, సునీతమ్మ కూడా వల్ల లేదు. ఒక్కడి వల్ల సమస్య ఉంది. సజ్జల భార్గవ రెడ్డి ఎప్పుడో ఒక రోజు జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టి వాడు సీఎం అనుకుంటున్నాడు. ఇప్పుడు వీడు పిల్ల సజ్జల చిన్న భాష అంటాడు. మాట పోయా స్వామి మాట్లాడు. మనోడా ప్లాన్ లో ఉన్నాడు. మనోడా వయసు అంతా ఓడేంది ఏమి ఆర్పి 2019లో గెలిచేటప్పుడు జగన్మోహన్ రెడ్డి వయసు అంతా. జగన్మోహన్ రెడ్డి మోసం చేసి మన అది కాదు నా పోస్టింగ్ పేపర్ ఇట్టి జగన్మోహన్ నేను ఆర్పి గారు నేను పార్టీలో జాయిన్ అప్పుడు
ఈడు కానీ ఈ నాయన కానీ ఎవడేగిన లేడు. నేను వైసీపీ పార్టీలో జాయిన్ అయినప్పుడు ఎవడేగిన లేడు. ఇదో శ్రీ సీమరాజా గారికి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది 8/3/2011. ఎప్పుడు ఇది ఏ ఆఫీస్ ఆడింది? హైదరాబాద్ లో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్నింది. ఈ నా కొడుకులందరూ ఎట్టమేరా ఈ రోజు ఒక రోజైనా కండువ వేసుకున్నారా? వేసుకున్నారా? నేను పార్టీకి ఏ విధంగా పనిచేస్తున్నానా, ఏ విధంగా ఆర్ఎస్లో పార్టీకి ఎక్కడ డ్యామేజ్ జరుగుతుందంటే నేను ఆడ మాట్లాడుతానే కూడా. అది ఈ రోజు అని కాదు, ఈ రేపని కాదు, మొన్నాడని కాదు, ఇంతకు ముందని కాదు. ఎలక్షన్ టైం నుంచి ఎప్పుడైతే మా పార్టీకి డ్యామేజ్ జరుగుతుందో డ్యామేజ్ జరిగే కాడల్లా సీమరాజా మాట్లాడుతూనే ఉన్నాడు. ఈ నా కొడుకులు ఈ రోజు వచ్చి ఆ ఫేకు మాటలు, ఈ ఆడవాళ్ళ మీద ఫేకులు, వద్దురా 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 అంటే ఇలా ఏం చెప్తావు? ఇప్పుడు పార్టీకి ఏమో డ్యామేజ్ జరిగింది, ఏమి చేయలేని పరిస్థితి ఏమవుతుందో ఎన్నికలు వచ్చే వరకు మనం విడుదలయ్యే వరకు చూడాలా? చూసేది ఓడిపోయినట్టే కదా. ఓడిపోయేది ఓడిపోయేదే. నువ్వు ఓడిపోతావేమో, మేము కాదు 178 వచ్చాయి. మీ నాయకుడు లండన్ టూర్ ఏంది? లండన్ టూర్ ఎందుకు సడన్ గా? సడన్ గా ఆయన కొద్దిగా మతిస్థిమితం బాగలేక స్పెషల్ ఫ్లైట్ వేసుకొని 12 లక్షలు ఖర్చు పెట్టి లండన్ 12 లక్షలు పెట్టుకొని పోయాడు. ఎందుకు పోయినాడు? మామూలుగా బిజినెస్ క్లాస్ లో పోవచ్చు, కొద్దిగా మతిస్థిమితం లేదు, డాక్టర్ ఎమర్జెన్సీగా మీరు తీసుకురండి అంటే అందుకని స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోయినాడు. అది కూడా కాదు, ఒక 200 మంది 300 మంది ఉండే ఫ్లైట్ లో ఎక్కాడంటే మెడ కనపడుతుంటది. ఎవరిని వేసేద్దామా? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక విషయం తెలియదంటే ఆ 300 మంది ఫ్లైట్ లో ఉండే వాళ్ళు కూడా అబ్జెక్షన్ చెప్పారంట. అతను వస్తే మేము ఒప్పుకోము, ఎందుకంటే ఎలక్షన్ అయిపోయినప్పటికీ కూడా మమ్మల్ని ఎవరో ఒకరు వేసేస్తాడు. ఇప్పుడు అందుకే స్పెషల్ ఫ్లైట్ వేసుకున్నారు అనుకో. ఏమైంది ఇప్పుడు? ఎవరు డబ్బులు అయ్యి? ఎవరు డబ్బులు? రాష్ట్ర ప్రజానికం ఖనిజంలో నుంచి 12 లక్షల రూపాయలు గంటకే కదా. మళ్ళీ సెక్యూరిటీ 1.5 కోటి సెక్యూరిటీ అంతా. ఇంతకు ముందు పోయినప్పుడు 86 చిల్లర కోట్లు ఖర్చు పెట్టి మాత్రలు కూడా మా అన్న వేసుకునే టాబ్లెట్లు కూడా రాష్ట్ర ప్రజాని కానీ లండన్ పోయి అక్కడి నుంచి లాయర్లు పెట్టుకొని 4వ తారీఖు నేను ఓడిపోతాను, 5వ తారీఖు నేను లోపల వేసేస్తారు, వెంటనే నాకు బెయిల్ రావాలంటే ఏం చేయాలని చెప్పేసి లండన్ లో కూర్చొని చేసుకుంటున్నాడు. సరే అవును అవును అట్లే అనుకో. అట్లే అనుకునేది స్వామి. లండన్ లో తిరిగేది ఏంది? వచ్చాడు ఉండి ఆ స్వామి లండన్ లో ఏం జరుగుతుంది నీకేం తెలుసు? లండన్ లో ఏం జరిగేది నీకు తెలుసా? ఐలాండ్ రిజిస్ట్రేషన్ ఒకటి ఉండాలి. ఈయనకు ఆరోగ్యం మతిమితం బాగలేదు, పిల్లలను చూసుకోవాలా, ఇద్దరు ఆడపిల్లలు అయిపోయా, ఒక ఆమె పొడుగ్గా ఉన్నా ఒక ఆమె పొట్టిగా ఉన్నప్పటికీ సరే ఏది ఏమైనప్పటికీ పిల్లలను చూసుకునేదానికి పోయినాడు. హాస్పిటల్లో చెకప్లు ఉన్నాయి, టాబ్లెట్లు కొద్దిగా డోసు పెంచుకునేది ఉన్నది, పెంచుకొని చేసుకొని వచ్చాడు. ఏమి నుంచి వచ్చినాయి జబ్బులు నుంచి వచ్చాయి? అవి చిన్న టాంచి ఉండేటి అయ్యి ఏది నరకడం, తప్పించుకోవడం టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఓన్లీ ఎలక్షన్ సంబంధించి మాట్లాడాం మనం ఇక్కడ. కడప పరిస్థితి ఏంది? కడప ఎవరు గెలుస్తున్నారు? షర్మిల గారు గెలుస్తున్నారా లేకపోతే మీ టీడీపీ పార్టీ కూటమి గెలుస్తుందా? లేకపోతే వ్యతిరేకత అవినాష్ రెడ్డి మీద వచ్చింది, షర్మిల గెలుస్తుంది. ఏమిరా మాట్లాడతా ఉన్నావు? కడపలో ఏంది? మా పులివెందుల పులి ఏంది? ఓడిపోయేది ఏంది? పులివెందుల పులి ఓడిపోయేది ఏంది? నేను చెప్పి అవినాష్ రెడ్డి అవును ఎంపీ అవును మా గెలుస్తాడా? నువ్వు నీకు మధ్యస్తా నువ్వు ఆ జగన్మోహన్ రెడ్డితో పాటు ఇంకొక సీటు ఖాళీగా లేదా? నువ్వు ఎక్కాల్సింది లండన్ దిగే లోపల నీకు అట్ట కాదు. ఇప్పుడు ఏంది షర్మిల గెలుస్తుందా? ఎవరి మీద? అవినాష్ రెడ్డి మీద. మీ పార్టీ కాడ గెలుస్తుంది అయితే? ఇప్పుడు మా పార్టీ అనేది కాదు, ఒక వాస్తవం. ఇప్పుడు చెప్పు, మా పార్టీ గెలవదు, నేను వాస్తవం ఒప్పుకుంటున్నా. మేము మా పార్టీ గెలుస్తుంది, అవినాష్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తుంది. మీ పార్టీ అని నేను అనలేదు, మా పార్టీ గెలుస్తుంది. ఇప్పుడు షర్మిలమ్మ ఖచ్చితంగా గెలుస్తుంది, మా పార్టీ గెలుస్తుంది. మేము నిలబడ్డా కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఎందుకంటే ఆవిడకి అన్యాయం జరిగింది. ఆవిడ పార్టీ నిలబడ్డంలో గట్టిగా పనిచేసినా కూడా పక్కన పెట్టాడు కాబట్టి ఆవిడ కుంగు అడిగి దయచేసి నాకు కావాలి తప్పదు ఇటు పట్టుకొని అడిగితే ఎవరు ఫోటో కారణం వేస్తారు, ఓట్లు ఎందుకు ఆవిడకి వేస్తారు. అవినాష్ రెడ్డి వేస్తారు, మళ్ళీ రావాల్సింది వేయాలంటే. ఏంది నువ్వు మాట్లాడేది? గొడ్డలు కదా పనిచేస్తుంది అక్కడ. ఏం చేయదు. ఆమె ఒక దిక్కు వివేకం సార్ వాళ్ళ భార్య ఒక దిక్కు లేఖలు రాయటము, మళ్ళీ ఆమె సునీతారెడ్డి పోయి అడగటము, షర్మిల పోయి అడగటము, రఘువీర్ రెడ్డి పోయి అడగటము, తులసిరెడ్డి పోయి అడగటము, ఎంతమంది రెడ్లు పోయి అడిగినా అవినాష్ రెడ్డి భారీ మెజారిటీతో గెలవనున్నాడు కడప పార్లమెంట్. భారీ మెజారిటీ భారీ మెజారిటీ అంత సీన్ ఉండదులే గానీ ఆల్రెడీ పాస్
పాస్పోర్ట్ వీసాలు అన్ని సిద్ధం చేసుకొని ఒకడేమో తడ బార్డర్లో ఉంటాడు, ఎందుకంటే అటు నుంచి అటు వెళ్ళిపోవాలని ఏదో చిన్న ఆశ. ఒకడే ముంబై బార్డర్లో ఉంటారు, ఇంకొకటి వచ్చేసి ఒరిస్సా ఇది ఇక్కడ బీహార్ ఒరిస్సా బార్డర్ ఉంది కదా, శ్రీకాకుళం విజయనగరం దగ్గర ఓ పక్క పోయేటట్టున్నారు తప్ప వీళ్ళకి డిపాజిట్లు కాదు కదా, కుక్కల చెప్పిన ఇస్తారే పరిస్థితి. వైఎస్ఆర్సీపీని అందులో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే అతి చేశారో కుక్కల్ని కొట్టడు కొడుతుంది టీడీపీ కూటమి. నువ్వు ఆ రోజు వీలుంటే దాక్కోవడానికి ఇప్పటి నుంచే ఎత్తుక్కో. నేను కుక్కల్ని కొట్టడు కొడతాం. సరే చూద్దాం, కుక్కలు కొడతారు చూడు. సరే నేను చెప్తాను, మీరు గెలిచినప్పుడు కదా. ఎందుకు ఇచ్చినప్పుడు వరణి పాస్ వాళ్ళ మీరు గెలిచినప్పుడు వల్లభనేని వంశీ వరణి పాస్ ఓడికి ఎన్నో పనులు ఉంటాయి. పోయినాడు ఎందుకు పోయినాడు? అనిల్ కుమార్ యాదవ్ ఎందుకు పోయినాడంటే ఏం చెప్తావు నువ్వు? మా నెల్లూరుకు పుట్టిన చెడ పెరుగు అనిల్ కుమార్ యాదవ్ ఎందుకు పోయినాడంటే నువ్వేం చెప్తావు చెప్పు. ఏమయ్యా నాకు ఈ మధ్య కాలంలో నువ్వేం చెప్తావు? దీనిగా పోయినాడు, దేనికి విషయం అర్థమైపోయింది. దాచిపెట్టుకుని డబ్బులు ఉన్నాయి, బ్లాక్ మనీ ఉంది మా ఓడికి 5,000 కోట్ల రూపాయలు. అనిల్ కుమార్ యాదవ్ బ్లాక్ మనీ ఉంది, దాన్ని దాచిపెట్టుకోవడానికి పోయినాడు. నేను చెప్పేది అంటే బ్యాంకాక్ పోయినాడు, ఎందుకు పోయినాడు? అక్కడ బ్యాంక్ ఉంది కాబట్టి, ఆ బ్యాంకులో డబ్బులు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు బ్యాంకాక్ లో క్యాసినోలు నుంచి ఆడిస్తా గేమ్లింగ్ అన్ని నీకు. అవునయ్యా, 5,000 కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి. ఏందో చెప్పు, లీగల్ గా ఆడొచ్చాయి ఆ బ్యాంకాక్ లో, అందుకని పోయినాడు. ఆడించాడు. ఇప్పుడు నరసరావుపేటలో జరిగిన ఎన్నికల్లో మనోడు ఒక చోట నిలబడుకొని కన్నీళ్లు పెడుతుంటే నాకు అనిపించింది అబ్బా, అప్పుడు ఒరే 5 సంవత్సరాలు మమ్మల్ని ఇలానే కదా నువ్వు పెట్టావు, ఇప్పుడు అర్థమైందా నీకు? నువ్వు ఎన్నైనా చెప్పే ఆర్పి ఖచ్చితంగా మా వాడు ఆ నుంచి ఆట ఆడిస్తాడు. నీకు ఇప్పుడే తెలుసా? అనిల్ కుమార్ యాదవ్. అనిల్ కుమార్ యాదవ్ ఆల్రెడీ గేమ్ స్టార్ట్ అయింది. గెలుస్తాడా? గెలుస్తాడు. నెల్లూరులో డిపాజిట్లు రావనే నరసరావుపేటలో వేశారు. నరసరావుపేటలో లావు శ్రీకృష్ణదేవరాయల గారి మీద గెలుస్తాడు మా వాడు. అంటే ఇప్పుడు నెల్లూరులో మా వాడుండే నోటు తోలకి, మా వాడుకుండే ఎక్కిలి చేష్టాలకి, మా వాడుకుండే. అంటే ఇప్పుడు నెల్లూరులో ఏం డెవలప్ చేయాలి అనిల్ కుమార్ యాదవ్? ఏదో బెట్టింగ్ డెవలప్ చేశాడు, దేని మీద డబ్బులు డెవలప్ చేశాడు. బూతులు ఎట్ట తిట్టాలా, అమ్మలు ఎడ తిట్టాలా, అక్కలు ఎడ తిట్టాలా, తోడెట్ట కొట్టాలా. 3,000 కోట్లు పెట్టి మద్రాసులో ఇల్లు కొనుక్కున్నాడు, అది అభివృద్ధి కదా. నేను అదేగా చెప్తున్నాను. చెన్నైలో ఆస్తులు, మైసూరులో ఆస్తులు, మద్దూరులో ఆస్తులు ఉన్నాయి. అభివృద్ధి కాదు అది. ఏది ఎవరికి అభివృద్ధి? అభివృద్ధి కదా. ఏది పౌరం ఒక పోసాను కృష్ణమూర్తి పోసాను కృష్ణమూర్తికి వైభవం ఇచ్చాడు. ఓట్లు ఎందుకు? మీరు ఓట్లు వేసినప్పుడు మేము అభివృద్ధి చెందుతాం, కానీ నువ్వెందుకు చెందుతావు అభివృద్ధి? అవునయ్యా, అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే వ్యక్తిగతంగా అనుకున్నారు, అంటే మనుషులు జనాల మీద అనుకున్నారు. ఇప్పుడు చూస్తే ఎవడగాడు ఎదిగిపోయాడు. ఇప్పుడు వచ్చావు 5-10 అడుగుతావు, సిల్వర్ బార్ దుంపుతాము, మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు వచ్చావు ఒక 5-10 బార్ దుంపు కొనుక్కుంటాము. 2024లో జరగలేదు, వాస్తవంగా చూసుకో. పేర్నాని కావచ్చు, కొడాలని కావచ్చు, రోజా కావచ్చు, రజనీ కావచ్చు, దోరపూడి చంద్రశేఖరరావు కావచ్చు, ఎవరినైనా సరే ఈసారి కుదిరే ప్రసక్తి లేదు. అనిల్ యాదవ్ గారు ఓకే, ఓడతారో గెలుస్తారో అనేది మనం తర్వాత మాట్లాడదాం. అది పిఠాపురం పరిస్థితి ఏంది? పిఠాపురంలో ఏంది? లక్ష మెజారిటీ ఏంది? బాబాయిని లేపేసి ఆడోళ్ళు బూతులు తిట్టించి ఇసుక దంతాలు చేసి ఈరోజు ఎవరికి నిరుద్యోగ సమస్య ఎక్కువ పెట్టిన మీకే అంత కాన్ఫిడెన్స్ ఉంటే వీటన్నిటి మీద మేము ఫస్ట్ నుంచి పోరాడుతున్నాం. మాకెన్ని రావాలా? సొంత జీవితాన్ని వదులుకొని సినిమా జీవితాన్ని పక్కన పెట్టుకొని డిప్యూటీ సీఎం అన్నారు. గెలిచా కదా, మళ్ళా డిప్యూటీ సీఎం డిపాజిట్ ఎవరికి? పవన్ కళ్యాణ్ గెలవడా? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? మీరు 2019 మిమ్మల్ని మేము ఎట్ట అనుకున్నాము, 2024లో మమ్మల్ని మీరు ఎట్ట అనుకుంటున్నారు. ఈసారికి జానడు వస్తుంది, ఒక్కొక్కడికి జానడు, ఒక్కడు కొరడాలు తెప్పిస్తాను. జానడు వస్తుంది. ఒకటి చెప్తా, పిఠాపురంలో ఆమె ఏడిసింది పాపం. ఎవరు ఆమె? అది నేను చూపిస్తా. ఏడిసింది. నన్నందరూ తరివేస్తున్నారు, నన్నందరూ ఎక్కడి నుంచి బయటికి తోసేస్తున్నారు. ఎట్ట తెలుసా? ఒక బూత్ బంగ్లాలో దెయ్యం ఉంటే ఒక చిన్న ఏదైనా పెద్ద ఇది ఉంటది కదా, సిలువు పట్టుకొని ఒక పాస్టర్ వెళ్తే ఆ దెయ్యం అంటారు చూడు, నన్ను వదిలేయండి, అంతే, నేను మళ్ళీ ఇక్కడే పుడతాను. ఇప్పుడు ఎవడు ఆ మనిషిని ఏమన్నారని ఎందుకు ఏడ్చింది? ఎందుకు ఏడ్చిందంటే చెప్తా. జనసేన దెబ్బకు తట్టుకోలేక కాదు, అన్నప్పుడు అర్థమైపోయింది. నేను చెప్పేది నువ్వు నా మాట నువ్వు చెప్పు ఇంటే కదా. ఇప్పుడు మీరు ఎంతమంది మీ టీం అంతా పోలా? నేను వేమిరెడ్డి గారితో మన వాళ్ళు పోయినారు, మీ వాళ్ళందరూ ఏమి ఊరియా ఒక్కటే ఆడబిడ్డ, మీరందరూ ఆమె మీద మూకుముడిగా పోయి
గ్రామము ఇల్లు టచ్ చేసి ఆ, ఏమి ఆడగలుగుతుంది ఆ. అది దానికి ఏడ్చింది. దానికి ఏడిచింది. ఆ. సరే మీరు దాన్ని ఇంకొక రకంగా నాకు అర్థం చూస్తారు. కాదు, నా మాట శాసనం అంటే ఏంది శాసనం అంటే ఆమె అసలు నాకు అర్థం, అన్ని మాట్లాడింది. ఆ. నన్నెవరు పంపించలేరు, ఆ. నేను దీన్ని వదిలిపెట్టి పోను. ఆడ మాత్రం మా అన్నకు అర్థమైంది, ఆ. మనం ఈడ ఎత్తిపోతల పథకం కింద ఎత్తిపోతాము ఆ. అని చెప్పి ఇట్రా అంటున్నాడు. ఆ, ఇట్రా అంటా ఉంటే వచ్చే కదా ఆ. మురం తేడుచ్చింది ఆ. దగ్గరికి భయపడ్డాడు తీసుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్. భయపడి ఆర్టిస్ట్ మన దగ్గర ఉన్నాడు. మేము దానికి మా అన్నకు మించిన ఆర్టిస్ట్ ఎవరు లేరు. ట్విస్ట్. ట్విస్ట్ మా వాడు కాస్తో ఇస్కిస్తో దానికి నంది అవార్డు కూడా అప్లై చేసుకున్నా బాగుండు. మా ఓడు నైనా పాదయాత్ర నేను కూడా భయపడినా, ఏమిరా ఇట్ట మారిపోయినాడు, కరుణామయుడు లెవెల్లో సీమిత్ జీవితాడు అడుగుతాడు, వాళ్ళు పెడితే మొదలు పెడతాడు, అది కూడా ఇక్కడ దాకా రాణిస్తాడు. రాణిస్తాడు. తీర్థం అయితే ఇదిగో ఇట్ట పెడతాడు, ఇట్ట పెడితే వెళ్ళిపోద్ది, సంకలం వచ్చేస్తుంది. అది మళ్ళా ఆయన బొట్టు పెట్టంటే ఆమె ఇటు బొట్టు పెట్టబోతా ఉంటే ఇటు అనిందంటే ఆమె ఇటు అంటాడు. అది దగ్గరకు వస్తుంటే మొహం చూడాలా ఆయన కరుణ అంటే వద్దురా నాయన నా బట్టలారనే చూడు. మళ్ళీ చూడ అటు కాదు చూడ మళ్ళా ఉండండి ఆడ చచ్చిపోయిన వాళ్ళకి ఆడిపోతే చచ్చినోడికి ఆడిపోయి నవ్వేది స్వామి. నవ్వి అది పక్కన పెట్టు చూడు. సరే ఏది చేయలేప్పటికీ మేమైతే 175 గెలుచాము అలా చూస్తావు కదా 4వ తారీఖు. 4వ తారీఖు మీ బ్రహ్మణ మీ నాయకుడు బ్రహ్మణ శేఖర్ ఇక్కడ 4వ ఇప్పుడు తారీఖు మనం లేదు మాదని చెప్పినా మేము ఇంకో పక్క మేము స్టార్ట్ చేస్తామని చెప్తారు. ఓటింగ్ పిడుచులోనే ఏమయ్యా మీకు మాట చెప్తున్నా రాజా గారు, చెప్పు. మేము కమెడియన్స్ సార్, దయచేసి మీరు మా పొట్టలు ఎందుకు కొడుతున్నారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నయ్య సౌమ్యుడు అన్నాడు, పిన్నెల రామకృష్ణారెడ్డి సౌమ్యుడు, ఆస్తులు అంతంత మాత్రమే అన్నాడా. సౌమ్యుడు అయితే ఈవీఎం మిషన్ ఎందుకు పక్కన కొట్టాడు. అదే శివకుమార్ సౌమ్యుడు అన్నాడు. అదే మనిషి ఒక సామాన్య ఓటు ఒక వినియోగించుకోవడానికి వచ్చాడు, చంప మీద ఎందుకు కొట్టాడు. ఇది చౌక్ కదా, ఇవి 2 చౌకులు కదా, ఇదొకటి. సౌమ్యుడయ్యే దాంట్లో పాము దూరింది, ప్రజలకు నష్టం జరగకుండా ఇన్ని చౌకులు కాదయ్యా, ఇన్ని చౌకులు మీరు వేస్తే జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్ ఇంకోటి వస్తే మమ్మల్ని ఎవరు సెలెక్ట్ చేసుకుంటారు. ఎంతకన్నా పెద్ద చౌకు చెప్పనా, కింద పడి లాఫింగ్ గ్యాస్ కన్నా వేసుకునే కన్నా పెద్ద చెప్పనా, జూన్ 9వ తారీఖు ప్రమాణ స్వీకారం. అంటే ప్రపంచంలో ఇంతకన్నా పెద్ద జోకులు ఇన్ని జోకులు మీరు వేస్తే కమెడియన్ గా మా ఎదుగుదల ఎక్కడికి మీరు చేసేది. అన్న ఏం చేస్తుంటాడు, అన్న కూర్చొని మైక్ లో తట్టా ఉంటాడు. ఓ పని చేయకపోయారా మీరు అందరూ కలిసి ఒక సెంటర్కి వెళ్ళి గొడ్డలు గుర్తు అడగపోయారా. ఈ ఫ్యాన్ గుర్తు అంటే కొంచెం కన్ఫ్యూజన్ అవుతున్నారు జనాలు. గొడ్డలు అనుకో, అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి, దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు జగన్మోహన్ రెడ్డి, అది బాగుండేది. గొడ్డలు గుర్తు అంటే మీరు మంచి అవకాశం సరే రాసుకోవాలి. వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే ఈ ఫ్యాన్ అనేది అర్థం కావట్లేదు అన్న. ఫ్యాన్ అంటే అవా మన ఫ్యాన్ గుర్తు, తాత మన అనేటప్పుడు కూడా గొడ్లు నువ్వు నెల్లూరులో అరసలేదంటే సైకిల్ గుర్తు, సైకిల్ మంది, మనం సైకిల్ కి వేమిరెడ్డిగా మేము వరుస్తాము, నువ్వు వరిసినట్టు మేము వరుస్తామయ్యా. ఆయన నేను ఫేవర్ చేసేది ఏంటంటే పార్టీకి మీరు వరిసినప్పుడు నేనేమంటానంటే ఫ్యాన్ ఫ్యాన్ పట్టుకుంటే వినండి, ఇదిగో వినండి వేరు గారు, ఫ్యాన్ ఇట్లా పట్టుకుంటే చూడడానికి కూడా బాగాలేదు. అదే చేతులు గొడ్డలు పెట్టుకోండి, ఇటుకు వచ్చా మీరు అటు ఇటుకు వచ్చా అన్నాం అనుకో, అది వేరే ఉంటది, క్లాప్స్ వస్తాయి. ఇప్పుడు వచ్చాయి క్లాప్స్. దయచేసి సెంటర్లకు వెళ్ళి గుర్తు మార్చుకోండి. ఇంకోటి కూడా చెప్పనా, మీరు ఈ టీడీపీ కార్యకర్తలు ఎక్కడ రోడ్డు మీద కనబడ్డా కూడా మీరు క్యాంపెయిన్ లోనే నరకచ్చు. ఎందుకంటే మీ గుర్తు గొడ్డలే కాబట్టి మీ వాళ్ళందరూ గొడ్డలు పట్టుకుని రోడ్ల మీద తిరగచ్చు. ఎవరన్నా నేర్చుకొని మాకేం తెలుసు అబ్బా, మా గుర్తు మేము పట్టుకున్నాం అని చెప్పేస్తారు. మీకు ఒకటి తెలుసా, నువ్వు మొన్న ఒక మాట మాట్లాడినావు. ఏమన్నాను, 2024లో అధికారంలోకి వస్తే జీసస్ ఉన్నాడు, అలా ఉన్నాడు, జీసస్ ఉన్నాడు, ఏటోసా ఉన్నాడు, అన్నుంటాడు, ఇట్ట అన్నుంటాడు. అది మాత్రం కరెక్ట్ గా జరుగుతుంది. ఇదే చాలా శౌముడు, చాలా మాత్రమే, కాస్తో ఎస్కేస్తో నీకు అన్ని జరుగుతాయి. నువ్వేం చూడు అట్లా ఆ విధంగా నువ్వు ఆడ చేసుకో యాక్టింగ్ డిబేట్ కి కాదు. ఏంది ఇప్పుడు రేపు మీ గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, అనుకోండి అంటే నేను ఎక్కడి నుంచి పోతాను, అనుకోండి వచ్చింది. నెక్స్ట్ వైసీపీల పరిస్థితి ఆయన ఏం చేస్తారు? వైసీపీల పరిస్థితి ఏముంది, ఈ మనిషి అసలు నీకు ఈ మనిషి అంటాడు, నీకు గుర్తుపట్టలేవు. ఈ పార్టీ ఆఫీసు ఆ పక్క ఎక్కడ దొరుకుంటా ఉంటాడు.
అయ్యయ్య జన్మ నీదేలే సేవరాజ్య పరిస్థితి ఎవరిదా? ఎవరు నీది టీడీపీ వచ్చిన తర్వాత ఛాన్స్ నువ్వు మళ్ళా అది మళ్ళా కంటిన్యూ చేయాల్సింది సరేలే కానీ అనుకో తారీఖు చూస్తావు కదా విచ్చలవిడి చూద్దాం. జనాల్ని మోసం చేసి మొబ్బి పెట్టి హత్యా రాజకీయాలు చేసింది మీరు. చేస్తాం, ఏం బరాబర్ ఇసుకేంది ఆ విధంగా రాత్రులు అమ్ముతాము. ఎస్పీలు పెట్టి డైరెక్ట్ గా ఎస్పీలు పర్యవేక్షణలో పెట్టి కాదు, ఒకటి చెప్తా, చెప్పండి శివరాజు గారు, అది తప్పు కదా? నా మాటిను. అభివృద్ధి ఎక్కడ ఉంది అసలు ఊర్లో? నా మాటిను. 6 సార్లు గెలవడం అంటే 30 సంవత్సరాలు, 6 సార్లు గెలవడం అంటే 30 సంవత్సరాలు ఏళ్ళట్టు కదా. కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డి ఊర్లో చెరువులు సరిగ్గా లేవు, నీళ్లు సరిగ్గా లేవు, రోడ్లు సరిగ్గా లేవు, మనుషులు సరిగ్గా లేవు. చాలా బ్రాండ్ ప్లేయర్ చెప్తున్నారు. నేను అభివృద్ధి చెప్తాను, నువ్వు అభివృద్ధి. కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డి అంటున్నావు కదా, ఎన్ని ఉంగరాలు పెట్టుకున్నాడు మీ ఎల్లికే? చాలా ఉంటాయిలే. మరి ఆయన అభివృద్ధి కాల? సరే సరే సరే. ఇంకా మళ్ళా నీకు అభివృద్ధి అంటే చాలా బ్రాండ్ నువ్వు అభివృద్ధి అంటున్నావు కదా, చెప్తా నువ్వు. రాష్ట్రంలో ఎక్కడైనా సరే మైనింగ్ అనేది లీగల్ గా జరిగిందా? ఇసుక అనేది లీగల్ గా జరిగిందా? ఫస్ట్ టైం. అక్రమ రవాణా ఇసుక ఏ విధంగా జరిగింది? ఫస్ట్ టైం. అక్రమ ఎర్రచందన రవాణా ఏ విధంగా జరిగింది? ఇది ఫస్ట్ టైం. ఎక్కడైనా సరే మా వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ వెహికల్ లో 10 దొంగలు ఉన్నాయి, పట్టుకున్నాము. పొదలకూరు చెక్ పోస్ట్ కాడ పట్టుకున్నాము, తడకాడ పట్టుకున్నాము, రాపూర్ కాడ పట్టుకున్నాము. ఎక్కడైనా సరే ఉడాదా ఎంగటికి పట్టుకున్నాము, కాళాశ్రీ కాడ పట్టుకున్నాము, బాలపల్లి పట్టుకున్నాము, నగిరి పట్టుకున్నాము. అక్కడ పట్టుకోదా అంతా రోజు అన్నదమ్ములు దాటిచ్చా ఏమి సంపాదించారు? దీని అక్క తోసాము. 5,000 మీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎవడైనా సరే అధికారం ఉన్నప్పుడు సంపాదించుకుంటారు 10 రూపాయలు. మీ నాయకుడు అడవిలోకి పోవాలంటేనే కాలు చంపేశాడు, ఎన్కౌంటర్ చేపించాడు. అది మీ పార్టీ మీ ఘనతది. అంటే బాగుపడ్డారంటారు. అవునయ్యా, ఇప్పుడు మా ఓడి ఏంది, కార్యకర్త అడవిలో అయిపోయి ఒక దొంగ దొంగకొచ్చుకొని భుజాన్ని పెట్టుకుంటే ఓడు అభివృద్ధి చెందినాడు. మీ నాయకుని కూడా ఏమని చెప్పు, ఏమని చెప్పు, సంపాదించుకోండి. ఎవడు వద్దన్నాడు? మీ ఇంట్లో నుంచి ఏమన్నా తెచ్చామన్నా సంపాదించావా? ఇలాంటి ఏమన్నా మీ ఇంట్లోకి ఏమన్నా వచ్చామన్నా దొమ్మి చేసావా? రాష్ట్రంలో ఉండేటువంటి సంపదను మేము సృష్టించుకొని మేము కొట్టుకొని సంపాదించుకొని బతున్నాము. మీరు వెళ్ళి కొట్టుకోండి అంటారు. నువ్వు మీరు కొట్టుకో, ఎవడు తిన్నాడు? మీ పార్టీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాది అంటున్నావు కదా, పోయి సంపాదించుకో, ఇసుక తోలుకో, మైనింగ్ చేసుకో, అక్రమంగా ఎర్రచందనం రవాణా చేసుకో, గంజాయి చేసుకో. 25,000 కిలోలు డ్రగ్స్ తెప్పించినటువంటి ఘనత మా పార్టీది. బ్రెజిల్ ప్రధాని అయితే మా విజయసాయి రెడ్డి ట్విట్ పెడతాడు, అది మా ఘనత. ఏంది నువ్వు మాట్లాడే? అభివృద్ధి చెందలేదు విశాఖపట్నం అయితే, అభివృద్ధి చెందలేదంటే ఏమి ఇంతకాడికి? విశాఖపట్నం అయితే మహానగరం అనుకోవచ్చు, హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ పొజిషన్ లో ఉందనుకోవచ్చు, తర్వాత విజయవాడ ఉందనుకో. కావల్లో ఒక డిగ్రీ కాలేజీలో పట్టపగలు మిట్ట మధ్యాహ్నం గంజాయి అమ్ముతున్నారు. ఇది మీకు ఎంతవరకు కరెక్ట్? డెవలప్మెంట్ కదా అది ఎవరికి? రాష్ట్రానికి. అంటే ఇంతకు ముందు 2019 ముందు ఎప్పుడైనా ఈ సంఘటనలు జరిగినాయా? జరగలేదయ్యా. 2019 ముందు కావల్లో అదే డిగ్రీ కాలేజీలో గంజాయి అమ్మినారా లేదా? ఇప్పుడు 2019లో అమ్మినారు. ఇది డెవలప్మెంటా కాదా? మీరు కాదండి, హత్యా రాజకీయాలు చేసి, ఇసుక దందాలు చేసి, మాఫియాలు చేసి, ఈ విధంగా గంజాయితో డెవలప్మెంట్ అని మీరు అనుకుంటున్నారు. డెవలప్మెంట్ కదా ఇప్పుడు చూడు 2024లో రేపు కౌంటింగ్ జూన్ 4వ తారీఖు చూస్తారు. ఒక్కడ మిగలలే, మీలాగా అక్రమ కేసులు పెట్టము. స్టూడియోలో కొట్టుకోకూడదు, వద్దు. స్టూడియోలో కొట్టుకునే మ్యాన్ హ్యాండ్లింగ్ 5 సంవత్సరాల తలకాయ నిప్పు పుట్టిస్తే వాళ్ళ సరే. తలకాయ ఇప్పుడు ఏం పెరిగినారా? 5 ఏళ్ళ నుంచి పెరగదు, ఇప్పుడు కొత్తగా పెరిగేది ఏందో. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి పెరగంది, ఇప్పుడు కొత్తగా పెరిగేది ఏమన్నా ఉంటే పెరుగు కౌంటింగ్ అయిపోయినాక చూద్దాం. కాదు, మీ పార్టీ నుంచి గత ఎన్నికల్లో పాల్గొన్న స్టార్ కంపెనీలు అందరూ కూడా గొంతులు మోగపోయి కొత్తగా ఒక స్టార్ కంపెనీలు వచ్చి ప్రచారం చేశారు. ఇప్పుడు ఛాలెంజ్ కూడా చేస్తున్నారు డిబేట్లో. షర్మిలే కదా, శ్యామల ఎప్పుడు పోయింది శ్యామలానే కదా. ఇచ్చిల్లా వెళ్ళా ఒకటి, కారు ఒకటి, ఏడబ్బా ఎదురా టెక్సస్ లో ఏమో $12,000 కథ, ఇంత పెద్ద కథ జరిగింది అప్పుడు. అందుకని చెప్పి వచ్చింది అంతే. ఏమన్నానంటే ఇప్పుడు జూన్ అంటే మన 13వ తారీఖు ఎలక్షన్స్ ముందు నేను ఏమన్నానంటే ఒక ఇంటర్వ్యూలో, శ్యామల అన్నయ్య సీఎం అవ్వాలంటే
నువ్వు వెళ్ళి గుంట నక్క ముసల నక్క అంటే ముసల నక్క గుంట అంటే అవ్వదు. అన్నయ్య ఇంటికి వెళ్ళు, అన్నయ్య టిఫిన్ పెడతాడు, టీ ఇస్తాడు, వెనక నుంచి దస్తగిరి వస్తాడు. దస్తగిరి కాకపోతే ఇంకో సప్తగిరో ఎక్కడిగిరో వస్తాడు. నొప్పి లేకుండా వేస్తారు, బాత్రూమ్ పక్కనే ఉంటుంది, లోపల పడేస్తారు. అన్నయ్యకు నువ్వు చేయాల్సిన న్యాయం ఏంటంటే నీ ఆయువును వదలడం, నీ ఆయుష్ను తాకట్టు పెట్టడం అని చెప్పిన ఈ మనిషిదిగా చేయాలా. పిఠాపురంలో ఎక్కడ చూసినా జగన్ అన్నే ఒక్క మాట చెప్తున్నా, ఈ ఏదో మొగుడు మీద ఒక కేసు ఉంది, ₹1 కేసు, ఇప్పుడు ఏదో 2-3 కేసులు ఉన్నాయి. అంటే ఇవి 4 పోగొట్టాలంటే నీతి న్యాయంగా ఉండే టీడీపీ పార్టీ నీతి నియమంగా ఉండే పార్టీ ఏదో వాటి కొట్టేది. మనోడికే 30 దాఖలాలు ఉన్నాయి, 30 పెండింగ్ కేసులు ఉన్నాయి. ఇదొకటి కలిస్తే 32. ఆ ఎమ్మ కూడా ఆలోచించింది, మనం ఏ పార్టీలో పోతే మొగుడిని బయటకు రప్పించొచ్చు, మనం ఏ పార్టీలో పోతే మీ పార్టీ గెలుస్తుందా చెప్పని, మీ పార్టీ గెలిచే మీ పార్టీలోకి వచ్చామన్నా చేసుండేమో, మీ పార్టీ గెలుస్తుందని చెప్పే కదా మా పార్టీలోకి వచ్చి ప్రచారం చేస్తుంది. నేను ఏదో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతా ఉన్నది అక్క, బాధేసిపోతుంది అక్క. చిల్లరిచ్చిందే మాట్లాడమని కదా, ఇంట్లో కూర్చుంటారా మాట్లాడుకుంటా? అవునా, ఎందుకు మాట్లాడు కుక్క మరి మరగాల మరి దొరికిపోయేట దొరకపోని ఈ మాట్లాడేటప్పుడు ఒకరన్నా శుద్ధంగా మాట్లాడేది ఏడకపోయేది ఏడిరకొచ్చుకునేది అంటే ఆడు ఊరికి మనుషులు కూర్చోబెట్టి. ఇప్పుడు నేను ఏమంటుంది ఆ మనిషి, ఏమంటుందంటే అక్క నాకు చాలా కోపం వచ్చేసింది అక్క, సంగతి తేలుస్తాను నేను. ఒకటంటుంది, ఎవరైనా నేను మంచి చేసిన ఓటీమని ఎవరైనా అడగతారా అక్క? నువ్వు మోరా స్వామి ఎన్ని నా నోటితో చెప్పి కాకు క్లోజ్ చేద్దాం. ఫైనల్ గా ఏం చెప్తున్నారు, మీకు ఎవరు గవర్నమెంట్ వస్తారు అనుకున్నారు? ఎవరు 8వ తారీఖు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రమాణ స్వీకారం, సీఎం గా ప్రమాణ స్వీకారం 8వ తారీఖు చేయబోతుంది. మేము 9వ తారీఖు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద మేము చేసుకుంటాం. ఏమైతుంది చేసిన తర్వాత సీఎం అయిపోయిన తర్వాత మేము 9వ తారీఖు చేసుకుంటాం, చేసుకుంటాం ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద. ఈ రోజు చూసాం కదా, అది ఈ రోజు డిబేట్ ఆర్పీ అండ్ సీమరాజు గారితో డిబేట్ ఇప్పటి వరకు చూసారు కదా. ఎటువంటి క్లాసు లేకుండా 8 9 ప్రమాణ స్వీకారం చేద్దానికి చాలా క్లారిటీతో ఉన్నారు మేధావులు. సో చూద్దాము ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తామని. నమస్తే.